ఓం నమో నారాయణాయ నమః. ఈశ్వర నిర్మితమైన ఈ సమస్త సృష్టి ఈశ్వరుని అడుగుజాడలోనే నడుచునుగాక. ఈశ్వరుని ఆజ్ఞానుసారం ప్రవర్తించదురుగాక. ఈశ్వరుడే పరమ గురువై సర్వజ్ఞానాన్ని ప్రసాదించుగాక. సర్వజనులు సర్వజీవకోటి ప్రశాంతతతో జీవించుదురుగాక. చర్చ ప్రారంభంలో రావణభూతి మరలా ఒక సందేశాన్ని గురువుగారికి అందించాడు. గురువుగారు, నేను అరణ్యంలో సమిధుల కోసం వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఒక వ్యక్తి నాకు తారసిల్లాడు. ఆ వ్యక్తి తనలో తానే మాట్లాడుకుంటూ ఒక మారు అటువైపు వెళ్తాడు, మరొక మారు ఇటువైపు వెళ్ళి ఏదో రెండు విధాలైన మాటలు మాట్లాడుతూ కనబడ్డాడు. అంటే ప్రశ్న అతనిది, జవాబు అతనిది ఎలాగా అనిపిస్తుంది నాకు. నేను ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించి అతన్ని గమనిస్తే అతను నన్ను గమనించుకుంటూ అలాగే తన యొక్క పనిలో తను ఉండిపోయాడు. ఎలాగో మంచిదే కదా, వచ్చాం కదా అని అతను అడిగాను. అదే ఏమిటి మీరు ఎవరితో మాట్లాడుతున్నారని. నీకు కనపడలేదా? అది ఎదురుగా నా శత్రువు ఉన్నాడు, వాడు నన్ను ఏదేదో అంటూ ఉన్నాడు, నేను తగిన జవాబు నేను చెప్తున్నాను అని అన్నాడు. తీరా చూస్తే అక్కడ ఎవరూ లేరు. సరే, వీడేదో పిచ్చివాడు అనుకుని వచ్చేసాను, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి గురువు గారు అని అడిగాడు. సత్యనిష్ఠుడు అప్పుడు శ్రావణభూతిని చూసి కూర్చోమని చెప్పి, మనకు అవసరం లేని విషయాలను దారిలో పట్టించుకోవద్దు అని ముందే చెప్పాను కదా. అతను ఎలా ఉంటే మనకెందుకు? అతని ఎదుర బాధల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, భయంతో అల్లాడుతూ ఉంటే అప్పుడు మన సహాయం అనేది వారికి చెయ్యాలి. అలా కాకుండా వారు ఏదో వారి లోకంలో వాళ్ళు ఉంటే అటువంటి జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? అందుకే విక్రమార్కుని యొక్క అన్న అయినటువంటి భర్తృహరి సుభాషితాలు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తాడు. తివిరీసు మన తైలంబు తీయవచ్చు, ధవళి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదయా. దీని భావం మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మూర్ఖత్వం అనేది ఎవరి లోకంలో వాళ్ళని అలాగే ఉంచుతుంది. వాళ్ళను మార్చాలి అని ఎవరు ప్రయత్నించినా వారే మూర్ఖులుగా మారిపోవాల్సి వస్తుంది. కానీ ఆ మూర్ఖుడు మాత్రం మారరు. ఇసుకలో నుండి నూనె ఎలా వస్తుంది? రాదు. ఆయన ఎలా ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఎండమావులు మృగతృష్ణ అంటే ఎండమావులు మనం దూరంగా చూస్తుంటే ఎండాకాలము అక్కడ నీరు ఉన్నట్లు కనబడుతుంది, కానీ తీరా వెళ్తే అక్కడ నీరు ఉండదు. మరి అంత దూరం దాహంతో వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ తీరి లేకపోతే ఎంత నిస్పృహ, నిరాశ, దాహం, ఇవన్నీ బాధలు ఎక్కువ అవుతాయి. కనుక ఎండమావులు అనేటివి భ్రమలో ఉంచేస్తాయి, కానీ అవి మనకు సరైనటువంటి జ్ఞానం లేదు అని దాని గురించి తెలిసిన వారిని అడిగి తెలుసుకొని మనం ప్రయత్నించాలి. కానీ లేదు, మనమే భ్రమలో భ్రాంతిలో పరిగెత్తే మనం కూడా పిచ్చివారం అయిపోతాం. కుందేలు కొమ్ము ఉండదు, ఇది అందరికీ తెలిసిందే నాయన. కనుక అలాంటిది కూడా సాధించవచ్చు. ఎండమావుల్లో కూడా నీరు తాగవచ్చు. కానీ మూర్ఖులను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు అనేది మన యొక్క భర్తృహరి యొక్క నీతి. మూర్ఖుడు అంటే నువ్వు ఎన్ని విధాలా చెప్పినా, ఏం చేసి చెప్పినా, ఎటువంటి పరిస్థితుల్లోనూ మారదు. అటువంటి వాళ్ళని మూర్ఖుడు అంటారు. అంటే సన్నివేశమే నీకు ఒక చిన్న కథ చెప్తాను. సింహాద్రిపురం అనేటువంటి ఊరిలో పోలయ్య అనేటువంటి ఒక రైతు ఉండేవాడు. సరికి వాళ్ళ తండ్రి పోతూ కొద్ది పొలాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఈ పోలయ్య అందులోనే పంటలు పండించుకొని తినాలని ఆశతో ఉండేవాడు. తప్పలేదు కదా, తన సొంత పొలంలో పంట పండించుకొని తినడం వల్ల ఎటువంటి అభ్యంతరం లేదు కదా. ఇది మంచి ఎండాకాలం, వర్షం పడలేదు, బావిలో నీళ్ళ లేవు, పొలం తడిస్తే కానీ దాన్ని దున్నడం కష్టం. దున్ని అందులో కలుపు మొక్కలు పెరిగి అందులో గింజలు వేసి నారు నాటాలి అంటే వర్షం ఉండాలి కదా. అలా మాత్రం ఈ యొక్క కాడిని భుజాన వేసుకొని నాగలిని తోలుకొని పొలానికి పోయి దున్నడం ప్రారంభించాడు. అది ఎంత గట్టిగా ఉందంటే ఆ నేల అసలు దిగడం లేదు నాగలి. ఆ పక్కన ఉన్న రైతులందరూ కూడా అక్కడికి వచ్చి చూసి, పొలయ్య, ఈ వర్షం లేదు, రాయిలా గట్టిగా ఎండిపోయింది ఈ భూమి, ఎలా దున్నగలవు? నీకు ఇలా ఏమైనా అర్థమవుతుందో? దీనివల్ల కాదు, ఇది వర్షం పడినప్పుడు దున్నుకుంటూరా
అని అన్నాడు. పోయ్య నాగలి పెట్టి భూమి దున్నడం అనేది అందరూ సహజంగా చేసే పని, దానికి వర్షమే ఎందుకు, నేను దున్నుకుంటాను అని చెప్పాడు. సరే వాడు ఎంత చెప్పినా వినడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు కష్టాలు పడి దున్ని కరవనాలకి కొంచెం దున్నేసరికి వచ్చి పడిపోయాడు. సరే ఇక తోటి స్నేహితులు ఏం చేశారు, వైద్యశాలకు తీసుకెళ్లారు. ఇక్కడ వారికి ఆ మందులు అవి ఇవి ఇచ్చి చర్యలు చేసి సేద తీరాక దారిని మరి వెళ్ళిపోయాడు. పోలయ్య మరలా పొలం గుర్తొచ్చి మరలా పొలం కాడికి పరిగెత్తాడు. ఈ మారు పగులంతా అతి కష్టపడిపోయినటువంటి ఒక ఎద్దు, అది కొంచెం వయసు మళ్ళింది, అది కింద పడిపోయింది అనుకుంటా. వీడు ఏం చేశాడంటే ఈ ఎద్దు శరీరంలో ప్రవేశించి ఎద్దులాగా దున్నితే బాగుంటుంది అని వాడికి మనసులో అనుకొని వాడే ఎద్దులాగా మారిపోయి ఒకవైపు ఉన్నటువంటి కాడెను మెడకు తగిలించుకొని దూనడం ప్రారంభించాడు. మరలా ఈసారి కాసేపటికి కళ్ళు గిర్రని తిరిగి నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత వాడి భార్య పిల్లలు వచ్చి కుయ్యో మొర్రో అని మొత్తుకొని మోసుకొని పడుకోబెట్టారు. వర్షం లేనప్పుడు భూమి తడిగా ఉంటేనే దున్నగలుగుతావు, లేనప్పుడు ఎలా దున్నలేవు అని నీకు అందరూ చెప్తే ఎందుకు వినలేదు అని వాడి భార్య మందలించింది. ఇక అదే తెలిసింది, వాళ్ళు నేను పొలం దున్ని త్వరగా పండించేస్తాను అని అసూయతో నాకు చెప్పారు తప్పితే వాళ్ళు నా మేలు కోసం కాదు అని అన్నాడు. మరలా భార్యకి ఏం చేయాలని తోచలేదు. తల్ల కొట్టుకొని కర్మ పడిన వెగడన ఏడు చెప్పి ఆమె అంత అన్నం తినేసి రాత్రి పడుకునేసి. ఇలా ఉంటారు మనుషుల స్వభావం. వీరు అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. పరకాయ ప్రవేశం అంటే ఏమి, ఇచ్చిన వాడు పరకాయ ప్రవేశ విద్య అని ఒకటి ఉండేది. వీడు ఏం చేస్తున్నాడు, వాడిలో వాడు ఉన్నట్లుగా అనుకుని వాడి వాదన వాడే వినిపిస్తున్నాడు, తిట్టున్నాడు. ఎదుటి వ్యక్తిగా మారిపోయి వాడి భావాలు వీళ్ళు మనసులో ఏర్పరచుకుని వాడిని తిట్టడం ప్రారంభించాడు. పరకాయ ప్రవేశం అంటారు. ఏంటి గురువు గారు అని అడిగింది మందాకిని. తర్వాత చర్చించుకుందామా అని ఆ పూటకు చాలించి, ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.